నమస్కారం. జ్ఞానాన్ని చేరవేసే స్మార్ట్ న్యూస్ ఇంకెన్ మైక్ మీడియాకి స్వాగతం. ఇప్పటి ముఖ్యాంశాలు. దేశంలో ఓటును దొంగలించిన మొదటి వ్యక్తి నెహ్రూ, లోక్సభలో అమిత్ షా. స్వతంత్రం వచ్చాక ప్రధానమంత్రి ఎవరు కావాలో ఓటింగ్ జరిగింది. అందులో 28 ఓట్లు సర్దార్ పటేల్కి వచ్చాయి, 2 ఓట్లు నెహ్రూకి వచ్చాయి. అయినా నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారని అమిత్ షా పేర్కొన్నారు. చెక్ ఇన్ అయ్యాక ఫ్లైట్ క్యాన్సిల్, అదే రూట్లో 21,000కి టికెట్స్ అని ప్యాసింజర్ షాక్. ఇండిగోపై ఫైర్. కోల్కతా ముంబై ఇండిగో ఫ్లైట్లో చెక్ ఇన్ కంప్లీట్ చేసిన ప్యాసింజర్స్కి ఫ్లైట్ సడన్గా క్యాన్సిల్ అయింది. తర్వాత సేమ్ రూట్లో ఇండిగో 21,000కి న్యూ టికెట్స్ చూపించారని ప్యాసింజర్స్ ఫైర్ అయ్యారు. మంటలు ఆరకముందే థాయిలాండ్కి టికెట్స్ బుక్ చేసుకున్నారు గోవా నైట్ క్లబ్ యజమానులు. గోవాలో నైట్ క్లబ్లో జరిగిన మంటల యాక్సిడెంట్కి ముందుగానే ఈ యువకులు థాయిలాండ్కి టికెట్స్ బుక్ చేసుకున్నారని పోలీసులు స్పష్టం చేశారు. ఇండిగో ఆపరేషన్స్పై దర్యాప్తు. డీజీసీఏ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇండిగో ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ డీలే పెరగడంతో డీజీసీఏ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఎయిర్లైన్స్ ఆపరేషన్లో జరిగిన లోపాలు డీజీసీఏ అఫీషియల్ డీటెయిల్స్ పరిశీలిస్తున్నారు. సంగారెడ్డిలో పెళ్లి గురించి మాట్లాడదామని ఇంటికి పిలుచుకొని యువకుడిని హత్య చేసిన తల్లిదండ్రులు. సునామీ వార్నింగ్ ఇచ్చిన 7.5 ఎర్త్క్వేక్ తర్వాత జపాన్లో మళ్ళీ 5.7 తీవ్రతతో భూకంపం నమోదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్స్ టు ఇంకెన్ మైక్ మీడియా.